హాయ్ అండి. ఈరోజు అంబ్రెల్లా కట్ లాంగ్ ఫ్రాక్‌ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ నేను 13½ ఇంచెస్ తీసుకున్నాను లెంత్. దీని తర్వాత 6, 7 ఇంచెస్ ఏమో షోల్డర్‌కి, నెక్ విడ్త్‌కి తీసుకున్నాను. 6½ ఏమో మనం నెక్ డిజైన్ కోసం తీసుకున్నాను. దీనికి మనం స్వీట్ హార్ట్ షేప్ లాగా మనం ప్రిన్సెస్ కట్ లాగా ఇస్తాం కదా! అలాంటివి స్టార్ నెక్‌నే కొంచెం రౌండ్ ఎక్కువ ఇచ్చాను. దీని కటింగ్ ఎలాగా మెజర్మెంట్స్ ఏంటనేది మనం ఇంకొక ప్యాటర్న్ డ్రాఫ్టింగ్‌లో ఒక వీడియో ఉంది షార్ట్. అందులో చూడండి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. నేను ఇలా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీనికి నేను ఇలా ఓపెన్ చేసి చూపించాను కదా! దీనికి ఇప్పుడు నేను ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేసుకుంటానో దానికి మెజర్మెంట్స్ తీసుకున్నాను. 4 ఇంచెస్ లెంత్ పక్కన మనం లెంత్ కోసం ఒక 2 ఇంచెస్ తీసుకున్నాను. దీన్ని డీటెయిల్‌గా ఒక వీడియో చేస్తానండి, అప్పుడు చూద్దురు. బ్యాక్ పార్ట్ నేను రౌండ్ నెక్ ఇచ్చేసానండి. కింద గేరా కోసం నేను 2 మీటర్స్ ఫ్యాబ్రిక్‌ని ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని వేసేసుకొని 4 లేయర్స్‌గా వేసుకున్నానండి. దీంట్లో నడుం పార్ట్‌లో 4థ్ పార్ట్ ఏసుకొని క్రాస్‌గా ఇలా లేయర్స్‌గా కట్ చేసుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే గేరా వస్తుంది బాగా. అందుకే అలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు శారీని నేను 4 ఫోల్డ్స్ చేసుకున్నాను. నడుము లెంత్‌ని ఆ పైన మార్క్ చేసుకున్నాను. దాని దగ్గర నుంచి కిందకి మనం మనం లెంత్ ఎంత కావాలో అంత మనం క్రాస్‌గా అంబ్రెల్లా కట్ తెలుసు కదా! అలా అంబ్రెల్లా ఫ్రాక్ లాగా లెంత్ పెట్టేసుకొని పైన బరువు పెట్టేసుకొని కింద మనం మార్కింగ్ చేసుకోవాలండి. చుట్టూ లెంత్ ఎంత గేరా వస్తుందో అంత చూడండి. నేను ఎలా లెంత్ అటు ఇటు మొత్తం చూసుకొని చెక్ చేసుకుంటూ గీసుకుంటున్నాను. ఇలా గీసేసుకున్న తర్వాత కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకునేటప్పుడు మనకి చాలా టైం పడుతుందండి, కానీ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. శారీ కదా, అటు ఇటు కదులుతూ ఉంటుంది. నేను అంచు కట్ చేయలేదండి, నాకు అది ఉంటేనే బాగుండు అనిపించింది, అందుకే కట్ చేయలేదు. ఇది చూడండి. ఇప్పుడు ఆ అంబ్రెల్లా కట్టే మనం ఎంత కట్ చేసినా కానీ ఎగుడు దిగుడు వస్తుందండి. అందుకే మనం ఇలా క్లియర్‌గా ఒక చోట చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకొని పైన బరువు పెట్టుకొని ఇలా కట్ చేసేసుకోవాలండి. చూడండి ఎలా కట్ చేస్తున్నానో. అది కొంచెం త్వరగా తెగదు. దాన్ని గట్టిగా కొడితే కత్తిరిని అప్పుడు మంచిగా వస్తుంది. ఇలా కట్ చేసేసుకుంటున్నానండి. చూడండి ఎగుడు దిగుడు లేకుండా మనకి ఎంత లెంత్ కావాలో అంత చెక్ చేసుకొని లెంత్ తీసేసుకొని ఇలా చూడండి ఫ్లేర్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు పై పార్ట్‌ని చూపిస్తున్నాను. పై పార్ట్‌కి మనం ప్రిన్సెస్ కట్ పెట్టుకున్నాం కదా! దీనికంటే ముందు నెక్‌ని తిప్పేసుకుందాం. ఇప్పుడు చూడండి నెక్ నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సెంటర్ దగ్గర ఒక పిన్ చేసేసుకొని దాన్ని ఇలా పాదం ఇంచు తుంచేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ దాన్ని ఫ్రంట్ నెక్ పార్ట్ వరకు నేను కుట్టేస్తున్నాను. చూడండి చాలా స్లోగా తిప్పుకోవాలండి, ఎందుకంటే కార్నర్స్ దగ్గర పాదం లేపి పెట్టకపోతే అది ఏంటంటే అక్కడ పట్టేస్తుంది అనమాట. అందుకే ఇలా జాగ్రత్తగా కుట్టుకోవాలండి. టకాస్ పెట్టుకొని ఇట్లాగా తిప్పేసుకుందాం. దానికంటే ముందు తిప్పుకున్న తర్వాత మనం లైనింగ్ టు లైనింగ్ ఇలా అటాచ్ చేసుకోవాలండి. మనం బ్లౌజ్‌కి కింద పార్ట్‌కి వేస్తాం కదా నడుము దగ్గర, అలా దీన్ని కూడా కట్ చేసి తిప్పుకొని కుట్టుకోవాలండి. అలా కుట్టకపోతే ఏంటంటే ఇవి మనం ఎదర సైడ్ అనేది స్కాలప్ కొంచెం పెద్దగా ఇచ్చాం కదా, అది ఇలా కుట్టకపోతే ఏంటంటే పైకి లేచినట్టు వస్తుంది, అట్లా పీక్కుపోతుంది అనమాట. అందుకే అలా పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా నేను దానిపైన కుట్టేస్తున్నాను చూడండి. ఒక స్టిచ్ దానిపైన వేసేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం ఏం బకరాలు ఏమి యూజ్ చేయట్లేదు కాబట్టి. ఇలా ఇంకో స్టిచ్ వేసేసుకుంటే ఆ కార్నర్స్ అనేవి సరిగ్గా కూర్చుంటే మళ్ళీ ఇలా మంచిగా కనిపిస్తుంది అనమాట. షేప్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు కుట్టేసిన తర్వాత ప్రిన్సెస్ కట్ మార్క్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్. ఫ్రంట్లోని అటు ఇటు 2 సైడ్లు మార్క్ చేసుకున్న వాటిని ముందు దాని మీద ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. ఒక సైడ్ మొత్తం మళ్ళీ రివర్స్ తిప్పుకొని కొంచెం సన్న గ్యాప్ ఇచ్చి ఇట్లా రెండో సైడ్ కూడా మొత్తం ఇట్లా మనం క్రాస్ తీసుకున్నాం కదా, కట్ చేసేసుకోవాలి. ఆ చిన్న గ్యాప్లోనే కట్ చేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా మనం కుట్టుకోవాలండి. ఇది నార్మల్ ప్రిన్సెస్ కట్ లాగే వస్తుందండి, ఏం తేడా ఉండదు. కాకపోతే మనం ఇక్కడ తిప్పుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఇప్పుడు నేను రెండోది కూడా కట్ చేసుకొని చూపిస్తానండి. చూడండి సేమ్ ఇది కూడా అంతే. మనం దీన్ని కూడా అలాగే కుట్టేసుకొని తిప్పేసుకోవాలండి. చూడండి రెండో సైడ్ కూడా కట్ చేసుకొని సన్న గ్యాప్ ఇచ్చి మనం డాట్స్
త్రీ డాట్ బ్లౌజ్కి ఎలా వేస్తామో అలాగ కుట్టుకోవాలండి. ఇప్పుడు ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేసుకొని నీటిలో కూడా అటాచ్ చేసుకోవాలి. దీన్ని మనకు సరిగ్గా కట్ చేసుకుంటే కొంచెం ఎగుడు దిగుడు కూడా రాదండి. నీట్గా ఎలా ఉంటుందో ప్రిన్సెస్ కట్ మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకొని కట్ చేసుకుంటే ఎలా వస్తుందో సేమ్ అలాగే వస్తుందండి. కానీ మనం ఏ ఫ్యాబ్రిక్ తీసుకొని అవసరం లేదు, నీట్గా కటింగ్ వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని డబల్ స్టిచ్ చేసేసుకుందాం స్ట్రాంగ్గా ఉండడానికి. దీనికి ఓవర్లాక్ కూడా మనం చేసుకోవచ్చు, కానీ నా దగ్గర ఏం లేవు, అందుకే నేను ఇలా ప్రిన్సెస్ కట్ని సింపుల్గా ఇచ్చేస్తున్నాను. కానీ ఇలా ఉన్న నీట్గా ఉంటుందండి. మన బడ్జెట్లో మనం సింపుల్గా ఇంటి దగ్గర ఉండి కుట్టుకోవాలంటే ఇది చాలా బెస్ట్ ఆప్షన్. మనకి ఎక్కువ క్లాత్ పట్టదు. నేను లాంగ్ కింద కూడా అంబ్రెలా కట్ని మొత్తం అటాచ్ చేసేసానండి. చూడండి ఎంత బాగా వచ్చింది, ఫ్లేర్ వచ్చింది. లైనింగ్ పార్ట్ని అటాచ్ చేయడం అన్నీ మన ఛానల్లో ఉన్నాయండి, చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.